హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా విక్కీ తన తండ్రితో గొడవ పడుతూ ఉంటాడు. మా అమ్మకి ఆటకం పెట్టే అర్హత నీకు లేదు, మా అమ్మని చంపిన హంతకుడివి నువ్వు అని సీరియస్ అవుతాడు. అదేంట్రా అలా అంటావు అని విక్కీ తండ్రి అంటాడు. నువ్వు మాకు ఎప్పటికీ తండ్రివి కాలేవు అని విక్రమాదిత్య సీరియస్ అవుతూ ఉంటే పక్కనే ఉన్న దివ్య అసలు మా డాడీ గురించి ఏం తెలుసు, మా డాడీ గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నేను ఊరుకోను అని సీరియస్ అవుతుంది. దీంతో విక్కీ వాళ్ళ నాన్న తనని కొడతాడు. అది చిన్న పిల్లరా, దాని మాటలేం పట్టించుకోకు అని విక్కీకి చెప్తాడు. నేను చేసిన తప్పు ఒప్పుకుంటున్నా కదరా, నన్ను క్షమించరా అని తండ్రిగా ఒప్పుకోరా అని విక్రమాదిత్య వాళ్ళ తండ్రి బతిమలాడతాడు. సరే నేను తండ్రిగా ఒప్పుకుంటాను, నీ వల్ల చనిపోయిన మా అమ్మని తిరిగి తీసుకురా అని విక్కీ అంటాడు. దానికి విక్కీ వాళ్ళ తండ్రి ఏం మాట్లాడలేక ఏడుస్తూ ఉంటాడు. ఈ జన్మలో నువ్వు మాకు దగ్గర కాలేవు అని చెప్పి అరవిందం తీసుకుని వెళ్ళిపోతాడు విక్కీ. ఇదంతా చూస్తున్న పద్మావతి షాక్ అవుతుంది. విక్కీ వాళ్ళ తండ్రి దగ్గరికి వెళ్లి విక్రమాదిత్య తండ్రి మీరా, విక్రమాదిత్య గారు తన తల్లిని దేవతలా చూస్తారు, అలాంటిది కన్నతల్లిని ఎందుకు దూరం పెడుతున్నారు, అసలు ఏమైంది సారు అని అడుగుతుంది. ఇంకా తర్వాత పద్మావతి గురించి విక్కీ ఆలోచిస్తూ ఉంటాడు. అమ్మ ఆర్థికం అయ్యే వరకు నాతోటే ఉండాలి కదా, వచ్చినట్టే వచ్చి ఎటు వెళ్ళిపోయింది అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో రోడ్ మీద పద్మావతి ఆటోలో ఎక్కడం చూస్తాడు విక్కీ. పద్మావతిని విక్కీ ఫాలో అవుతూ ఉంటాడు. ఇంకా పద్మావతి హాస్పిటల్ కి వెళ్తుంది. పద్మావతి హాస్పిటల్ కి ఎందుకు వెళ్ళింది, అంత అవసరం ఏమొచ్చింది అని విక్కీ అనుకుంటూ తన వెనక ఫాలో అవుతాడు. పద్మావతికి హాస్పిటల్ కి రావాల్సినంత అవసరం ఏమొచ్చింది అని విక్కీ అనుకుంటూ ఫాలో అవుతాడు. సరే ఫ్రెండ్స్, మరి ఈ రోజు ఏం జరగబోతుందో, ఇలాంటి జెన్యూన్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.